వచ్చాడా సిద్ధపరిచాడు. ఎట్ తెలియదు క్లాదు ఎడలా ఏమన్నాడు? సిద్ధపరుస్తానికి వెళ్తున్నాను, నువ్వు రక్షణ పొంది నీకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, కానీ అదే నేను అక్కడ తీసుకెళ్తాను నిన్ను అక్కడికి. కానీ నేను మళ్ళీ తిరిగి వచ్చి నేను తీసుకెళ్ళడానికి వచ్చేని బట్టికి నువ్వేం చేయాలి? అప్పటికి మాలు పొందిన వారిని తీసుకెళ్తారా, సిద్ధపడిన వారిని తీసుకెళ్తారా? ఓ మాలు పొందుకొని తీసుకెళ్ళిపోతారా? మాలు పొంది సిద్ధపడాలా? ఎవరు సిద్ధపరచడానికి? మాలు పొందిన వరకు పొందిన వరకు సిద్ధపరిచేది. చెప్పండి. వన్ పార్ట్ అయిపోయావు, భక్తిలో ఒక పార్ట్ వచ్చేసావు, ముందుకి ఫస్ట్ హాఫ్లో వచ్చేసావు, సెకండ్ హాఫ్లో ఉన్నావు. ఈ సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత పొలంలో వెళ్ళిపోతావు. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యావు, కానీ చెప్పండి ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయావు, మార్క్స్ పొందేసావు, వెళ్ళిపోయి అక్కడికి సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయి సెకండ్ ఇయర్లో కూర్చున్నావు. సంవత్సరం ఉందా సెకండ్ ఇయర్లో కూర్చున్నావు. వినండి, సంవత్సరం ఉందా సెకండ్ ఇయర్లో కూర్చున్నావు. సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది, ఒకవేళ కూర్చోవాలి. కాలేజ్ ఫైనల్ ఇంటర్మీడియట్ 2 years అయిపోయింది. ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యావు, 10th పాస్ అయ్యావు, ఇంటర్మీడియట్లో చేరావు, మళ్ళీ పొందేసావు, ఇంటర్మీడియట్లో చేరావు, ఫస్ట్ ఇయర్ చదివేసావు, ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యావు, ఇంకా సెకండ్ ఇయర్లో చేరావు. ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాం మనం? మన కూతురందరం ఏ ఇయర్లో ఉన్నామండి? 10th పాస్ అయ్యావా లేదా? మళ్ళీ పొందేవా లేదా? ఫస్ట్ ఇయర్ వచ్చావా లేదా? ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యావా లేదా? ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఈ జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్కి వచ్చేసిన తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తాం. అక్కడ అందరూ వెళ్తారా? కొంతమంది వెళ్తారా? ఎంత పరిశ్రమ వచ్చారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్లోకి వచ్చారు. ఆ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? 10th రాసిన అందరూ ఇంటర్మీడియట్లోకి వచ్చారా? కొంతమంది అయినా మరి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్లో చదివినటువంటి వాళ్ళు పాస్ అయిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళు వెళ్ళారా? ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు సెకండ్ ఇయర్లోకి. సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు వెళ్తారా? ఫస్ట్ ఇయర్లోకి కాలేజీలో తప్పిన వాళ్ళు వెళ్తారా? భూమి మీద ఉండగా మనం పొందే స్టెప్స్ మనం నడిచేమో. భూమి మీద పుట్టావు, పెరిగావు, మారు మనసు పొందావు అంటే ఒక స్టేజ్కి నువ్వు వచ్చావు. పాపరాన్ని విడిచిపెట్టావు, అలవాటాన్ని విడిచిపెట్టావు, పాపరాన్ని తొప్పని విడిచిపెట్టావు, మనసు పొందావు అంటే కాలేజీలో చేరావు. 1 year చదివావు, 1 year కూడా పాస్ అయ్యావు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు? సెకండ్ ఇయర్లోకి వెళ్ళావు. సెకండ్ ఇయర్ కూడా ఏం చేయాలి నువ్వు? సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు వెళ్తారా డిగ్రీలోకి? ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదివి ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యి సెకండ్ ఇయర్ తప్పిన వాళ్ళు వెళ్తారా? పాస్ అయిన వాళ్ళు వెళ్తారా? ఇప్పుడు మనం ఏ క్లాస్లోకి వచ్చాము? మనం పుట్టినప్పుడు పుట్టాము, అదొక క్లాసు, పెరిగావు అదొక క్లాసు, తర్వాత మారు మనసు పొందేవు అదొక క్లాసు, తర్వాత సిద్ధపడతావు. దాని తర్వాత నెక్స్ట్ నువ్వు పరలోకానికి వెళ్ళాలా. ఎవరు వెళ్తారు పరలోకానికి? 2వ రాకడ వచ్చినప్పుడు ఎంతమంది కన్యకలు ఉన్నారు? వాళ్ళ పేరేంటి? 10 మంది పేరేంటి? కన్యకలు. కానీ చివరికి ఎన్ని గుంపులు అయ్యారు వాళ్ళు? ఒకరే గుంపు. 2వ రాకడలో ఎత్తబడిన వారు, సిద్ధపడిన వారు ఆ గుంపు వెళ్ళిపోయారు. మరి రక్షించబడిన వారు గుంపులో 10 మందిలో ఉన్నవారు అవి వెళ్ళి కూడా ఎత్తబడి గుంపులోకి వెళ్ళారా? విడిచిపెట్టబడి గుంపులోకి వెళ్ళిపోయారు ఉన్నారు. రక్షణ పొందిన వారులారా, ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయే మంచిది. సెకండ్ ఇయర్ ఏంటంటే ఇది కూడా పాస్ అయితే
నెక్స్ట్ పరలోకానికి వెళతాం. వచ్చి పాస్ అయ్యావా, అయిపోయింది. ఇంటర్మీడియట్ ఇంకో సంవత్సరం ఉందా? మరి పొందావా, పొందేసావా, ఇంకో ఉందా? ఏముంది? ఇంకో సంవత్సరం ఉందా లేదా? మరి మార్క్స్ పొందలేదు అప్పుడు, అది మారు మనసే పొందలేదు అప్పుడు, మారే పొందలేదు అని 10th పాస్ అవ్వలేదు. ఇప్పుడు 10th పాస్ అయ్యామా, పాస్ అవ్వలేదా? మరి పొందేవా, పొందలేదా? పొందేవు. భక్తి శాస్త్రాలు చేయట్లేదా? విశ్వాసులు ఎక్కడ పడ్డావా, పడలేదా? విశ్వాసులు యొక్క ప్రార్థన భక్తిలో ఉంటున్నావా, అంటలేదా? మరి నెక్స్ట్ మరి పరలోకం వెళ్ళాలి కదా, మనం పొలం వెళ్ళాలి, అక్కడ లేదా? పొలం వెళ్ళే ముందు పరీక్ష ఉందా లేదా? ఏం పరీక్ష ఉంది? సిద్ధపాటు పరీక్ష. మరి ఎవరు వెళ్ళారు? పరీక్ష పాస్ అయిన వాళ్ళు, పత్తిన వాళ్ళ, కాసిన వాళ్ళ పేరేంటి? సిద్ధపడిన వారు వెళ్ళారు. మరి ఎవరు మిగిలిపోయారు? అది మనం మార్క్స్ పొందినా సరే ఇప్పుడు మనం పొలం వెళ్ళాలంటే సిద్ధపాటు ఉండాలి. దీస్ ద డే ఆఫ్ ప్రిపరేషన్. కొంచెం కాలేజీకి ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు, సినిమా చూడడానికి హాలిడేసా, పడుకోవడానికి హాలిడేసా, నిద్రపోవడానికి హాలిడేసా, తింటానికి హాలిడేసా, ప్రిపరేషన్ హాలిడేసా? అది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ప్రిపేర్ యువర్ హార్ట్ ఫర్ ద కింగ్డమ్, ఫర్ ద ర్యాప్చర్. దేనికి రాకుండా ఎత్తబడ్డానికి కొరకు నీవు సిద్ధపడిన వారు లోపలికి అది ముగిస్తున్నాను. దయచేసి మాట జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం వాళ్ళు పొందిన వారికి ఎక్కువ మీలో ఉన్నారు, ఎక్కువ మంది. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఫైనల్స్కి వచ్చావరా లేదా? ఫైనల్కి వచ్చావు. ఈ ఒక్కడికైనా నువ్వు సక్సెస్ అయితే స్ట్రైట్ అవే ఇప్పుడు గోటులు అయ్యేదా. గుమ్మం దాకా వెళ్ళారు వీళ్ళు, గుమ్మం తీశారు, క్షణాల్లో వెళ్ళేవారు వెళ్ళారు. క్షణాల్లో వెళ్ళకుండా క్షణం ఇంకో అరక్షణం కాల్చిన వాళ్ళు ఉన్నారు. అది అక్కడ అయిపోయి ఈ లోపల ఏమైపోయింది? దొరుకుతుంది. 10 మంది కన్నికల్లో మనం అందరం కలిసి 10 మంది కన్నికలము. దేవుడు ఇంకా రాలేదు, అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. నిద్ర అందరూ 10 మంది నిద్రపోయారు, 5 నిద్రపోయారా? 10 మంది నిద్రపోయారు. ఇదిగో పెళ్లి కుమారుడు కేకటయ్యానికి లేచారా లేవలేదా? లేచారు. అందరూ ఒకేసారి లేచారు, సగం మంది లేచారా? సగం లేచి మీ సగం మంది లేవలేదా? వాళ్ళు లేచారు, వీళ్ళు లేచారు. వీళ్ళు సిద్ధపడుతున్నారు, వాళ్ళు సిద్ధపడుతున్నారు. అక్కడ వచ్చేసింది. ఇదో పెళ్లి కుమారుడు అన్నారు అనే వరకు కనిపెడుతూ భక్తి చేసుకుంటూ ఇదిగో పెళ్లి కుమారుడు రాగడ సమయం వరకు కనిపెడుతూనే ఉన్నారు. వీళ్ళు 10 మంది కనిపెడుతున్నారు. ఇక్కడ విశ్వాసం ఇక్కడ మనం అందరూ కూడా 10 మంది అనుకోండి. 10 మంది కూడా మార్క్స్ పొందేసాము, భక్తి చేసుకుంటున్నాము, ఇది చూస్తున్నాము. దేనికి? మనం ఎప్పుడైతే పొలం వెళ్ళిపోవాలి, రాకడ వచ్చిన పొలం అదే ఏది ముందు వచ్చినా సరే పొలం వెళ్ళిపోవాలి అనేటువంటి స్టేజ్ ఇప్పుడు ఉన్నారు. మీరు మార్క్స్ పొందిన చేయొద్దండి, ఇక్కడ అందరూ చేయొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? మీరు మార్క్స్ పొందిన తర్వాత మార్క్స్ పొందిన ఏం చేస్తారు? ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ పాస్ అయ్యేవాడు ఒక కుర్రోడు ఉన్నాడు, ఒక అమ్మాయి ఉంది, మంచి కోర్సు పాస్ అయ్యారు. మంచి డాక్టర్ కోర్సు, ఇంజనీర్ కోర్సు, ఏదో ఒక కోర్సు పాస్ అయ్యారు. మంచి దేశంలో బ్రిలియంట్గా మంచి పాస్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళు అప్లై చేస్తున్నారు, అమెరికా చేసానుకో, రష్యా చేసానుకో, జాబ్కి అప్లై చేస్తున్నారు. ఇవన్నీ ఈ అమ్మాయి ప్రొక్లైన్ కొంత చూసి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఓకే ఇవాడు వెళ్ళవు, నీకు ఉద్యోగం అపాయింట్మెంట్ ఇస్తాం రండి అన్నారు. అని చెప్పేసి వాడు ఏమన్నారు? ఎప్పుడు మీరు పాస్ అయ్యారు? ఎప్పుడు మీరు పాస్ అయ్యారు? నేను పాస్ అయ్యి 7 సంవత్సరాలు ఏంటంటే గేట్ వల్ల పాస్ అయ్యాను, 7 సంవత్సరాలు. ఓకే ఏం కావాలి? నాకు జాబ్ కావాలి మీకు. ఇండియాలోనే ఫస్ట్ మార్క్స్ పాస్ అయిన జాబ్ అయిపోతే ఇంకెవరికి ఇస్తారండి? ఓకే ఇచ్చేస్తాం జాబ్ అన్నారు.
అనే ముందు ఇంకోసారి వెరిఫికేషన్ చేసి ఇప్పుడు మీరు పాస్ అయ్యారు అన్నారు. నేను పాస్ అయ్యి 7 సంవత్సరాలు అయింది అన్నారు. ఇప్పుడు 7 సంవత్సరాలు ఏం చేసామన్నారు. ఏం కూడా ఖాళీగా ఉన్నాను అన్నారు. అందుకు మీరు జాబ్ ఏమన్నా అన్నారు. అని చెప్పి కరెక్టేనా? హైయెస్ట్ వాళ్ళతో పాస్ అయ్యారు కదా. ఆ పాస్ చూడగానే వచ్చి అబ్బా మంచిగా జరిగాడు, మన దేశంలో మన కంపెనీ పోతారని చెప్పి అనుకున్నారు కదా. మరి ఎందుకు ఆగిపోయారు? ఎందుకు ఇవ్వాలి సీటు? ఈ గ్యాప్ ఇస్తే ఏమైందంట? ఈ గ్యాప్లో సబ్జెక్ట్ పెరిగిందా ఉందా తగ్గిపోయి ఉంటుందా? అది విషయం గమనించండి. రక్షించబడిన విశ్వాసే మధ్య గ్యాప్ ఇవ్వకూడదు. ఇది గ్యాప్ ఇవ్వకూడదు. సబ్జెక్టులో త్వరగా ఉండాలి. అదే ఇంకో చిన్న ఉద్యోగం చేసిన అదే డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేసాం అనుకో ఇండియాలో, అప్పుడు ఏ చేత టచ్ ఉంటుంది? ఆ జాబ్తో నీకు టచ్ ఉంటుంది. 7 సంవత్సరాలు మనం ఇంట్లో కూర్చుంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు, 7 సంవత్సరాలు మౌనంగా ఉన్నావు. కాబట్టి టీచింగ్ ప్రశ్న కూడా లేకుండా ఇంట్లో కూర్చున్నావు. కాబట్టి ఏమైపోయింది సబ్జెక్టు? ఎంత బ్రిలియంట్గా సంపాదించినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ ఇప్పుడు ఉందా? 7 సంవత్సరాలు ఖాళీగా ఉండటంలో ఉందా? ఆ సబ్జెక్ట్ పెరిగిందా? ఆ సబ్జెక్ట్ మరి తగ్గిపోయిందా? వై? ఎక్సర్సైజ్ లేదండి. సబ్జెక్టు కాంటాక్ట్ మానేశాడు. అందుకని పొందుకున్న నాటి కూడా ఏమైపోద్దండి. అందుకని ఒక సీట్ ఇస్తారా? ఎవరికి ఇస్తారు? ఆ సంకీర్ణిటీలో గ్యాప్ లేకుండా ఉన్న వాళ్ళని సంతోషంగా చేసుకుంటారు. అందుకే కలుస్తాను మంది ఈ పొలంలో వెళ్ళాలనుకుంటున్నావు సంతోషమే. కానీ ఏం చేయాలి? చర్చిలో ఉండాలి, సబ్జెక్ట్లో ఉండాలి. అంటే అర్థమైందన్నమాట. మారుమనసు పొందిన తర్వాత కూడా భూసంబంధం వాటి మీద మనసు పెట్టుకుంటున్నావా? ప్రిపరేషన్ విషయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, రక్షణ పొందిన వాళ్ళరా మంచిదే. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ సేవ్ యువర్ సెల్ఫ్, నెక్స్ట్ ప్రిపరేషన్. ఏంటంటే ప్రిపరేషన్. నువ్వు మనసు పొందావు, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇవాళ రక్షణ పొందినావు, ప్రిపేర్ యువర్. ఏం ప్రిపరేషన్? ఇక్కడ ఏం ప్రిపేర్ అవ్వాలి? పైన ఉన్న వాటి మీద మనసు పెట్టు. ఇంకేం ప్రిపేర్ అవ్వాలి? భూసంబంధ మనసు పెట్టవద్దు, పెట్టాలి. పైన ఉన్న వాటి మీద మనసు పెట్టు. పైన మనసు పెట్టి ఏం చేయాలి? భూసంబంధ మనసు ఉంచాలి, తీసేసుకోవాలి. భూసంబంధం వెంట చేత అప్పుడు వెళ్ళడు. భూసంబంధ మనసు తీసివేసుకొని వీటిని దూరం చేసుకుని అదండి ఇప్పుడు చేసే పని. అరే మాకు పొందినట్టున్నా రూపాయికి రూపాయి, ఇల్లుకి ఇల్లు, వాకిలికి వాకిలి, దానికి అది ఇంకా 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 నీ టైం అంతా, నీ మనసంతా దేని మీద కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయా? జాగ్రత్త. నేను ఈ బాధ చెప్తుంటే విమర్శలు వస్తున్నాయి సంఘాల్లో. ఎట్ ఐ డోంట్ స్టాప్ ఇట్. ఇదేం బాధ అయ్యారు ఎక్కడ చెప్తారేంటి? నేను చెప్పిన బాధ బైబిల్ ఉందని చెప్పినా లేని చెప్పానా? అది చెప్పింది నీకేనా నాకు కూడానా? నీకు చెప్పాను, నువ్వు విన్నావు, పొలం వెళ్తాను. నేను చెప్పాను కానీ నువ్వు చేయలేదు. అప్పుడు ఎక్కడికి వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్తా? ఇప్పుడు దాన్ని విమర్శలు తీసుకెళ్తావు ఏంటి నువ్వు? యు ద బిలీవర్, వై యు ఆర్ క్రిటిసైజింగ్ ద స్పీకర్? అడిగారు చేశాడా? అలా అబ్బాయి చేశాడా? అలా అమ్మాయి చేసిందా? No, that kind of comment, it kills your conscience. భక్తి వ్యక్తిగతము. చెప్పు, భక్తి వ్యక్తిగతము. భార్య భర్త పిల్లలు ముగ్గురు మనసు పొందారు. మరి పరాగానే రాకుండా వచ్చింది వెళ్ళాలి. ఎవరు వెళ్తారు? వెళ్తే ముగ్గురు వెళ్తారు, లేకపోతే ముగ్గురు అయిపోతారు కదా. ఎవరు వెళ్తారు? ఏం దెయ్యం పెట్టింది నాకు అర్థం కాదు. ఎందుగా ఆ వేస్ట్ మెటీరియల్కి వెళ్ళిపోతున్నావు లేవు. బైబిల్ చెప్పాడు మొత్తం 23 అక్కడ చెప్పాడు ప్రభు. ధర్మశాస్త్రులు వాక్యం బోధిస్తారు, 100% వాక్యం బోధిస్తారు.
ఆ బోధ అంతా మీరు వినండి, ఆ బోధ అంతా ప్రకారం మీరు జీవించండి. కానీ వాళ్ళంక చూడొద్దు, బోధించేవాడు ఇంకా బోధించ చూస్తేవా వాడు ఏం పాటించట్లేదా? పాటించినప్పుడు మనం పాటించడం మీరు కూర్చోవచ్చు. ఆ సేవలు చెప్పింది చేయకపోతే నరకానికి పోతాడమ్మా. నువ్వు వెళ్ళొద్దు నరకానికి. నువ్వేం చేయాలి? చెప్పిందని చేసే నువ్వు పడవ వెళ్ళిపోతావు. ఆయన చెప్పింది చేయలేదు, నరకం వెళ్ళిపోతాడు. అయినా సరే నీ నువ్వు చేసుకో. నేను ఆయన చేసుకుంటా, నేను చేసుకుంటా. చెప్పు. బోధకుడు జీవించిందే నేను జీవిస్తాను. అప్పుడు ఎవరికి నేర్చుకున్నా వేరా ఏంట్రా చదువురా? నీకు 100 మార్కులు వచ్చినాయిరా. ఫస్ట్ ఇయర్లో 100 మార్కులు వచ్చినాయిరా. సెకండ్ ఇయర్ ఏంట్రా ఎట్లా అయిపోయింట్రా? ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఈ గత ఎవడంటే వీడు ఒక క్లర్క్, అదే యూనివర్సిటీలో క్లర్క్ కొడుకు. వీడి దగ్గర కూడా కలిసి స్నేహం చేసుకుంటూ చదువులు దగ్గర కొన్నారు. ఎవరంటే ఒక గార్డెనర్ కొడుకు. ఇద్దరు మంచి మార్కులతో పాస్ అవుతున్నారు. 2వ సంవత్సరం వచ్చేపాటికి 100 మార్కులు వచ్చేవాడు 100కి 30 మార్కులు వస్తాడు వీడికి. దీని ఎట్లా అయిపోయిందిరా? ఈ గార్డెనర్ కొడుకు కరుకు కొడుకుతో స్నేహం చేసి వాడు భక్తి విద్యని పెంపొందింపు చేసుకున్నాడు. భక్తి సెకండ్ ఇయర్ వచ్చేప్పటికి మార్కులన్నీ తగ్గి 30% వచ్చేసాడు. ఏంటంటే సెకండ్ ఇయర్లో వీడికి వైస్ ఛాన్సలర్ అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. ఎవరబ్బాయి? వైస్ ఛాన్సలర్ అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. వాడితో ఫ్రెండ్ అయిపోయి ఆ ఇంటికి కూడా వెళ్తున్నాడు. ఎవరికి వచ్చి ఇంటికి కూడా వెళ్తున్నాడు. అది కూర్చున్నాడు. వాళ్ళ బలం మీద ఇంకో టిఫిన్ చేస్తున్నాడు. ఆ వైస్ ఛాన్సలర్ అబ్బాయి అది చదువుతున్నాడు తప్ప అది విద్య మీద ఆసక్తి. ఈ గార్డెనర్ కొడుకు కలుపు కొడుకుతో స్నేహం చేసి మంచి మార్కులు ఇద్దరు సంపాదించుకున్నారు. సెకండ్ ఇయర్కి వచ్చేపాటికి వైస్ ఛాన్సలర్ అబ్బాయి స్నేహం అయ్యేపాటికి ఆ అబ్బాయితో పాటు స్నేహం చేయడం మొదలుపెట్టాడు. అలాగే చదువు మీద శ్రద్ధ లేదు. నాకేం మా నాన్న వైస్ ఛాన్సలర్ కోర్టు సంపాదించాడు, నేను సజన చదవపోయినా అబ్బో విమానాన్ని తిరుగుతాను. ఈ నెగ్లెక్టెడ్ వైస్ ఛాన్సలర్ అబ్బాయితో స్నేహం పెద్ద గొప్ప స్నేహం చేసినందువల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? ఎందుకని దయచేసి గమనించండి. ఒకటి నేను వైస్ ఛాన్సలర్ గారినేమో, నేను వైస్ ఛాన్సలర్ అబ్బాయినేమో, ఒకవేళ నువ్వు సామాన్యమైనటువంటి ఒక విశ్వాస కొడుకువేమో, కనీసం ఒక సేవలు కొడుకు కూడా కాదేమో, ఒక సంఘంలో ఒక ఎల్లర కూతురు కాదేమో, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తివేమో. కానీ నన్ను చూచి నా యొక్క బిలాంగింగ్స్ చూచి నీ యొక్క ఆత్మను పక్కన పెట్టుకుంటే నీవు అందుకే ప్రభు మాట చెప్పాడు. అది ఎవరు చెప్పాడు? మీ అందరికీ చెప్పాడు, నాకు కూడా చెప్పాడా? మీ అందరికీ నాకు అందరికీ కలిసి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మనుషుల వైపు చూడవద్దు, నీ తోటి వారి వైపు చూడవద్దు,
నీకన్నా వెనకబడిన వారి వైపు చూడవద్దు, నీతో సమాన భక్తి చేస్తున్న వైపు చూడవద్దు, నీకన్నా ఎక్కువ భక్తి చేస్తున్న వారి వైపు కూడా చూడవద్దు. అది భక్తి చేస్తున్న వ్యక్తి ఏ వ్యక్తి వైపు చూడవద్దు. అల్టిమేట్గా నీవు యేసు వైపు చూడు. విశ్వాసకర్తయు చూచుతూ పరిగెత్తండి. ఆ గుంపులో విశ్వాసం ఉన్నారా లేదా? విశ్వాస పిల్లలు ఉన్నారా లేదా? చదువులు ఉన్నారా లేదా? రక్షించబడిన తండ్రులు ఉన్నారా లేదా? ఆ రక్షించబడిన సేవకులు సేవ చేసిన సేవకులు ఉన్నారా లేదా? అందరూ ఉన్నారు. కానీ ఏం చేయాలి? ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? నేను మా దగ్గర ఉన్నానా? నా వైపు చూడు, తప్పు లేదు, చూడటం కూడా మంచిదే. నా వైపు చూడు, యేసు వైపు చూడు. ఏదే నేను మాదిరిగా ఉన్నంత వరకు బోధించువాడనైనా నేను బోధించువాడి వైపు చూడు, దేవుని వైపు కూడా చూడు. బోధించువాడి వైపు చూస్తున్నప్పుడు బోధించేవాడు బోధించిన దాని ప్రకారం లేనప్పుడు అప్పుడు ఏం చేస్తావాడి? నువ్వు బోధించేవాడిని చూడటం పక్కన పడేసి యేసు వైపు చూడు. ఆ యేసు పక్కన పడేసి నాయకుడు చూసుకుంటా కూర్చుంటే నేనే పుట్టదాకలైతే నాయకు చూస్తే నేమవుతాను? రే బ్రదర్, రే దండం పెడతా చూపించమ్మే అన్నాడు. పిల్ల జాలి చూపించి అన్ని పేపర్లు చూపించి తక్కువ రాశాడు. ఆమె రాసిన ఆమె ఎంత మెటీరియల్ రాసిందో అంత మెటీరియల్ ఇది రాశాడు. ఆమెకి ఎన్ని మార్కులు వచ్చినాయో ఇది అమ్మ ఆమె తప్పింది, వీడు తప్పాడు. అంత గ్యారెంటీగా రాసుకున్నాడు కదా, తప్పడం ఏంటండి? రాసింది కానీ చెప్పు. నువ్వు ఎవరైనా చదువుతున్నావో వాళ్ళు పనులకి వెళ్తున్నారా వెళ్ళట్లేదా? నీ ఎవరిని ఫాలో అవుతున్నావు? ఎవరిని ఫాలో అవ్వాలి? నేను యేసు వైపు చూస్తే, నేను యేసు వైపు చూస్తున్నాను, అడుగులు వేస్తుంటే నా నడక ఆయన దగ్గరికి వెళ్ళద్దా డివిట్ అవుతుందా? కాబట్టి యేసు వైపు చూసు. నెక్స్ట్ చూడాలనుకుంటే నా వైపు చూడు. యేసు వైపు చూస్తే యేసు అటు వెళ్తున్నాడు, నేను అటు వెళ్తున్నాను. అంటే యేసు వైపు చూసినా నా వైపు చూసినా ఎక్కడికి వెళ్తాను? యేసు దగ్గరికి వెళ్తాను. నేను ఇటు వెళ్తాను అనుకో, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇటు తిరగాల, అటు తిరగాల? వ్యక్తి వైపు చూడాలా, యేసు వైపు చూడాలా? ఇందాక ఎవరి వైపు చూసావు? యేసు వైపు చూసావు, అయ్యగారి వైపు చూసావు. మరి ఇప్పుడు అయ్యగారు ఇటు తిరిగాడు, అప్పుడు నువ్వు ఇటు తిరగాల, ఆడు తిరగాల? ఇటు తిరిగితే ఏమవుతావు? నేనేమవుతాను? నువ్వే అవుతావు. మరి నన్ను పక్కన పెట్టి అటు తిరిగితే యేసు వైపు చూడు, యేసు వైపు చూస్తున్న వారి వైపు చూడు, యేసు వైపు చూడు. యేసు వైపు చూడు, యేసు వైపు చూస్తున్న వారి వైపు చూడు. యేసు వెంబడించు, యేసు వెంబడించున్న వారి వైపు వెంబడించు. కానీ నువ్వు యేసు వెంబడిస్తున్నావు. యేసు నీకన్నా ముందు అడ్వాన్స్గా ఎవరైతే ప్రభుని వెంబడిస్తున్నారు ఆ వైపు చూస్తున్నావు, యేసు వైపు చూస్తున్నావు. యేసు వైపు చూసుకుంటూ నీ ముందు వెళ్తున్న వ్యక్తి వైపు చూసుకుంటున్నావు. ఇప్పుడు నీ ముందు వ్యక్తి అడి తిరిగాడు, అప్పుడు ఏం చేయాలి? నువ్వు అడి తిరగాల, ఆయన లేకపోయినా ఇటు తిరగాల? చెప్పు. దో ఐ ఫెయిల్, యూ డోంట్ ఫెయిల్, యూ మస్ట్ నాట్ ఫెయిల్. మనుషులను చూసి నువ్వు ఫెయిల్ అయిపోవద్దు. సేవ్ యువర్ సెల్ఫ్, సేవ్ యువర్ సెల్ఫ్. కాబట్టి ముగిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన చివరి పని ఏంటంటే, ఈ లోకమైన వాటి మీద మనసు పెట్టుకుంటే అక్కడికి వెళ్ళవు. నువ్వు రక్షణ పొందిన తర్వాత చివరి పని ఏంటంటే, భక్తి కాలం. నువ్వు ఆసుపత్రి ఇప్పుడు 10 ఏళ్ళు అయిందనుకో, ఇంకో 10 ఏళ్ళు ఉంటావు అనుకో. ఈ 20 సంవత్సరాల పీరియడ్ ఆఫ్ టైం నువ్వు ఏం చేయాలి తెలుసా? యేసు వైపు చూస్తూ, పైన వాటి వైపు చూస్తూ, భూస్వామి మీద ఉన్నటువంటి మనసును తీసివేసుకుంటూ, పైన ఉన్న వాటి మీద మనసు తిప్పుకుంటూ ఈ 10 ఏళ్ళుగా నువ్వు గడపగలిగితే షూర్లీ యు విల్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఎక్కడున్నావు? ముగిస్తున్నాను. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు? యేసు వైపు చూస్తూ యేసు స్థలానికి వెళ్ళాలనుకున్నావా? యేసు చెప్పిన మాటలు ఏంటి? భూస్వామి మాటలు మనసు పెట్టవద్దు, ఆ మనసు తీసేసుకో. తీసేసి ఈ మనసు ఎడు తిప్పుకో. చూడండి, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు ప్రభువులో.
ఇంకో పేద విధురాలు ఉన్నది, ఆమె దగ్గర 2 నాణ్యాలు ఉన్నాయి, ఈ దగ్గర కోట్ల నాణ్యాలు ఉన్నవి. కానీ ప్రభు చూసినప్పుడు ఎవరు ఎక్కువ వేశారంట కానుక? ఆ దగ్గర ఉన్నదంత, అతని దగ్గర ఉన్నది ఎంత చెప్పు? కోట్లు ఉన్నాయి. ఈ పేద విధవరాలు 2 కాసులు ఉంటే 2 కాసులు వేసింది, 2 రూపాయలు వేసింది అంతే. ఆ కోటీశ్వరుడు 100 కోట్లు 50 కోట్లు ఇచ్చేసాడు దేవుడికి. ఎవరికి ఇచ్చారు? అదేంటి 2 కానుకలకి 2 రూపాయలకి ఇచ్చింది? 2 రూపాయలకి ఇచ్చింది. ఆ సందర్భం పడింది 2 రూపాయలే కదా. 6 4 2 కోట్లు పడ్డాయి కదా. చెప్పి ఇప్పుడు నువ్వు ఎంత ఇచ్చిన పర్సెంటేజ్ కాదండి ఇక్కడ కావాల్సినటువంటి. గమనించవలసింది ఏంటంటే, ఏంటి గమనించాలి ఇక్కడ? ఏంటి గమనించాలా? ఇవ్వడం దాకా వెళ్ళవద్దు. ఇలా ఇచ్చిన సంగతి చెప్పాను ఇప్పుడు మీకు. ప్రభు చెప్పింది ఇచ్చే సంగతి మాట్లాడట్లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? భూసంగం వాటిగా మనసు తీసేసుకో. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే భూసంగం మనసు తీసేసుకోవాలి. సబ్స్టిట్యూట్గా నీ మనసును పైన వాటి మీద పెట్టుకోవాలి. పైన ఉన్న వాటి మీద మనసు పెట్టుకోండి, కానీ భూసంగం వాటి మీద భూసంగం వాటి మీద మనసు పెట్టవద్దు. ఆ మనసు అనేది ఎక్కడ పెట్టాలి? ఆ మనసు ఎక్కడ పెట్టకూడదు? రక్షించబడిన విశ్వాసి, నీ మనసు నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మనసు ఎక్కడ పెట్టాలి? భూసంగం వాటి మీద. మరి అదే మనసు ఎక్కడ పెట్టాలి? అది అర్థమైందా? ఇంకో మాట చెప్పాడు కదా, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టాలి, అదే టైంలో భూసంగం మనసు తీసేసుకోవాలి. అవునా? ఇలా భూసంగం మనసు పెట్టుకున్నావా ఏ మనసు పోతుంది? పైన వాడి మనసు పెట్టుకున్నావా ఏం పోవాలి? పైన వాడి మనసు పెట్టుకున్నవాడికి ఏం పోవాలి? భూసంగం మనసు పెట్టుకున్నవాడికి ఏం పోతుంది? నీ అవ్వ కావాలా బొవ్వ కావాలా? ఏం కావాలి నీకు? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నువ్వు భూసంగం వాడిగా మనసు పెట్టుకున్నటువంటిది ఎక్కువ పర్సెంట్ నీలో కనబడుతుందా, పైన వాడికి మనసు పెట్టింది ఎక్కువ కనబడుతుందా అనేది నీ చెయ్యి, నీ చర్యలలో, నీ క్రియలలో, నీ అడుగుల్లో, నీ నిర్ణయాలలో, నువ్వు ఆశించే వాటిని బట్టి ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నీకు అర్థమవుతుందా అర్థం కాదా? ఇప్పుడు మనసాక్షి ప్రకారం ఆలోచించుకో. టువర్డ్స్ విచ్ యు ఆర్ లుకింగ్. పైన వాటిని మనసు పెట్టుకుని వాటి కొరకు ఇవి దూరం చేసుకుంటున్నావా? వీటిని కూర్చుకోవడం కొరకు వాటిని దూరం చేసుకుంటున్నావా? ఎలా పరీక్షలు రాసావా? రాసా నాకు పాస్ అవుతా నాకు. ఎవరైనా పాస్ అవుతావంటే పాస్ అవుతాను అంటున్నాడు. ఎవరైనా పాస్ అవుతాను అంటున్నాడు కదా. అన్ని సబ్జెక్టులు చెప్పినాడు. ఏంటి పాస్ అవుతాను అన్నాడుగా. పాస్ అవుతాను అన్నాడా లేదా? ప్రతి అడిగిన అందరితో దేన్ని బేస్ చేసుకుని పాస్ అవుతాను అన్నాడు? సబ్జెక్ట్ని ఆధారం చేసుకున్నా, పరీక్ష బాగా రాసిన దాన్ని బట్టి, ప్రశ్న జవాబులు చేసిన దేన్ని బట్టి పాస్ అవుతాను అన్నాడు. పాస్ అవుతాను అన్నాడు, పాస్ అవ్వాలి కదా. పాస్ అవుతాను అన్నాడు ఎందుకు తప్పాడు? వాడి క్యాలిక్యులేషన్ రైటా రాంగా? అది వాడి కొలమానికి రైటా రాంగా? వచ్చాడా? చదువుకొచ్చాడు. ఎట్ తెలియదు క్లాసు ఎడలా ఏమన్నాడు? సిద్ధపరుస్తానికి వెళ్తే